హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రవ్వ దోశ అండి. దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు సూజీకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. ఇవి మొత్తం కలిసి 2 కప్పులు కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. సేమ్ ఈ క్వాంటిటీలో చేస్తే రవ్వ దోశ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 to 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాతకి దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని అంతా కలిపేసుకొని దోశ వేసేసుకోవడమేనండి. పెనంని మీడియంగా హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఏదైనా గిన్నె కానీ కప్పు కానీ తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వేసుకోవాలండి ఈ దోశని. ఈ రవ్వ దోశ టేస్ట్ ఏమో కానీ స్టవ్ మాత్రం చాలా పాడైపోద్దండి ఈ దోశ వేసేటప్పుడు. ఈ దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. దోశ అంతా వేసుకున్నాక కొంచెం క్యారెట్ తురుము, కొంచెం పచ్చిమిర్చి తురుము, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారపొడి, కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇది 2 వైపులా కాల్చిన అవసరం లేదండి, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి. ఈ దోశని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీ ఎందులోకైనా బాగుంటుందండి. సేమ్ ఇదే క్వాంటిటీలో అన్నీ మిక్స్ చేసుకొని రవ్వ దోశ చేసుకోండి. హోటల్ స్టైల్లో వస్తుందండి రవ్వ దోశ మాత్రం. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. దోశ రాని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. రవ్వ దోశ వేయడం చాలామంది కష్టం అంటారు, చాలా ఈజీ అండి. ఇంకో విషయం ఏంటంటే ఇది అప్పటికప్పుడు చేసేసుకొని తినేసేయొచ్చండి. క్రితం రోజు నానబోయడం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ దోశలాగా పొట్టలో హెవీగా కూడా అని అనిపించదండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.